థామస్ ఆల్వా ఎడిసన్ అనగానే బల్బు గుర్తుకొస్తుంది. ఎందుకంటే బల్బుని కనిపెట్టింది ఆయనే కాబట్టి. ఎడిసన్ జీవితంలోని ఒక ఆసక్తికరమైన కథ గురించి తెలుసుకుందాం. ఎడిసన్ చిన్నప్పుడు స్కూల్లో చదువుతున్నప్పుడు ఆయనను కొంతమంది టీచర్స్ చదువులో వీక్ అని భావించారు. ఒకరోజు ఎడిసన్ టీచర్ ఆయన తల్లికి ఇవ్వడానికి ఒక లేఖ ఇచ్చాడు. ఎడిసన్ ఇంటికి వెళ్ళి ఆ లేఖను తన తల్లి నాన్సీ ఎడిసన్కు ఇచ్చాడు. ఆ లేఖ చదివిన తర్వాత ఆమె కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. అయితే ఎడిసన్కు మాత్రం ఆమె ఇలా చెప్పింది, మీ కుమారుడు చాలా తెలివైనవాడు, ఈ పాఠశాల అతనికి ఏమాత్రం సరిపోదు, ఇక నుంచి మీరు ఇంట్లోనే అతనికి విద్య నేర్పండి. ఆ మాటలు చిన్న ఎడిసన్కు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయి. ఆయన తల్లి స్వయంగా చదివించి కొత్త విషయాలు నేర్చుకునేలా ప్రోత్సహించింది. తర్వాత ఎడిసన్ ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్తగా ఎదిగి విద్యుత్ బల్బుతో పాటు 1000కి పైగా ఆవిష్కరణలకు పేటెంట్లు పొందాడు. చాలా సంవత్సరాల తర్వాత ఆయన తల్లి మరణించిన అనంతరం పాత వస్తువులు సర్దుతుండగా అదే లేఖ కనిపించింది. అందులో నిజంగా ఇలా రాసి ఉంది, మీ కుమారుడు మానసికంగా బలహీనుడు, మా పాఠశాలలో ఇక చదివించలేము. ఆ లేఖ చదివిన తర్వాత ఎడిసన్ ఎంతో భావోద్వేగానికి గురయ్యాడు. తన డైరీలో ఇలా రాశాడని విస్తృతంగా చెప్పబడుతుంది. ఒక గొప్ప తల్లి ప్రపంచం పనికిరాడని భావించిన ఒక బాలుడిని ప్రపంచ ప్రసిద్ధి మేధావిగా తీర్చిదిద్దింది.